ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో ఈరోజు మళ్ళీ బికాజ్ ఈ వీక్ అంతా పెద్ది ప్రపంచం నడుస్తుంది కాబట్టి పెద్ది నుండి మరొక పెద్ద గెస్ట్ని తీసుకొచ్చాను. సో సన్రిత్ వర్మ, ఆ పేరే చాలా క్రియేటివ్గా ఉందన్నమాట. మనోడు కూడా చాలా క్రియేటివ్గా ఉన్నాడు. ట్రైలర్లో చూస్తే పెద్ది పెద్ది అని చెప్పి జెండా పట్టుకుని ఎగిరేస్తున్నాడు. మరి ఏంటి ఆ జోష్ ఏంటి, అసలు పెద్ది మీద ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా మాట్లాడుకుందాం. హాయ్ సన్రిత్. హాయ్. బాగున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంత ఎగిరేస్తున్నావు ట్రైలర్లో? అంటే ఎగ్జైట్ అవుతున్నా, అసలు రామ్ చరణ్ సార్ వచ్చారు. అసలు నాకు ఫస్ట్ టైం చూస్తున్నా, ఫేవరెట్ హీరోగా ఫస్ట్ టైం చూస్తున్నా. ఫేవరెట్ హీరోనా? ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి, ధృవ సినిమా రిలీజ్ అయిన కాడ నుంచి. ధృవ నుంచా? ఓకే ఓకే. ఫస్ట్ ఏం చూసావు రామ్ చరణ్ సార్ సినిమా థియేటర్లో? థియేటర్లో ధృవానే చూసా. సో ఫస్ట్ సినిమాకే పడిపోయావు. ఏమిష్టం రామ్ చరణ్ సార్లో? చాలా ఉన్నాయి నాకు. ఎక్కువ అంటే రెస్పెక్ట్, డాన్స్, ఇవన్నీ ఇష్టం. ఓకే. మరి దగ్గర నుంచి చూసావు కదా, అవన్నీ చూసావా? ఆ రెస్పెక్ట్, డాన్స్ అంటున్నావు కదా, డాన్స్ సీక్వెన్స్ చూసావా? డాన్స్ మూమెంట్స్ ఏమైనా చూసావా దగ్గరుండి? చూడలేదు. మిస్ అయ్యావా? అది కొంచెం బాగుండేది. మరి ఏం చూసావు రామ్ చరణ్ సార్ని సెట్స్ లో? ఏం చేయడం చూసావు? సెట్స్ లో డైలాగ్ చెప్పడం చూసాను. అసలు ఒక్క టేక్లోనే చెప్పేస్తున్నారు సార్. ఒక టేక్లోనే అన్ని. చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి. యాక్షన్ సీక్వెన్స్ ఏమన్నా చూసావా? ఫైట్స్ అలాంటివి? ఫైట్స్ అంటే చూడలేదు కానీ క్రికెట్ ఆడడం చూసా. క్రికెట్ చూసావా? ఈ షాట్ చూసావా, ఇలా వచ్చి ఇలా కొట్టడం చూసావా? ఓకే. ఇంకేమి షాట్స్ ఉన్నాయి? ఇంకో షాట్ చూసాను, బ్యాక్ ఫ్లిప్ అయ్యి ఇలా కొట్టడం చూసాను. అది చూడలేదు, అంటే ట్రైలర్ లో చూసాను నేను. సో ఇంకేం ఏమన్నా క్రియేటివ్ షాట్స్ ఉన్నాయి ఇంకా? తెలియదు. బాడారా రామ్ చరణ్ సార్ క్రికెట్? అవునా? ఓకే. సో నువ్వు ఏ గేమ్స్ ఆడతావు? బికాజ్ పెద్దిలో క్రాస్ ఓవర్ హీరో అంటున్నారు మనోడిని, అంటే రకరకాల క్రాస్ ఓవర్ అథ్లీట్ అంటున్నారు. చాలా గేమ్స్ ఆడేస్తాడు, ఒకేసారి 2 గేమ్స్ ఆడగలడు. సో నువ్వే గేమ్స్ ఆడగలవు? నేనా? క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్. ఓకే. ఇవన్నీ ఆడతావు నిజంగా? క్రికెట్లో అంటే నువ్వు బౌలరా, బ్యాట్స్మెనా? ఆల్రౌండర్. ఆల్రౌండర్. కబడ్డీలో రైడరా, డిఫెండరా? రైడర్. రైడరా? బాగా ఆడతావు కబడ్డీ కూడా? ఓకే. బ్యాడ్మింటన్? బ్యాడ్మింటన్ ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఓకే. సో ఏంటి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి మరి అన్నిటిలో? క్రికెటే. క్రికెటే. మరి ఐపీఎల్ జరుగుతుంది చూస్తున్నావా? ఏమైంది నిన్న లాస్ట్ మ్యాచ్? నిన్న నైట్ ఏమైంది మ్యాచ్? నిన్న నైట్ ఆర్సీబీ గెలిచింది. ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది. ఏంటి నీ ఫేవరెట్ టీం? ఆర్సీబీ. ఎందుకు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ? అయ్యయ్యా, నేను కూడా ఆర్సీబీ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్. సో ఈసారి కప్ వస్తుంది అంటావా? కొట్టుద్దంటావా మళ్ళీ? కొట్టుద్దా? ఫామ్ లోకి అందరూ వస్తే కొట్టేస్తారు. ఫామ్ లోకి అందరూ ఫామ్ లోనే ఉన్నారుగా. నిన్న మ్యాచ్ కూడా 92 రన్స్ తేడాతో గెలిచింది. మరి ఫామ్ లోనే ఉన్నారుగా, కొట్టుద్దా? ఓకే. సో 31st ఆర్సీబీ కప్పు కొట్టుద్ది. జూన్ 4th పెద్ద ఇండస్ట్రియల్ హిట్ కొట్టుద్దా? నమ్మకం ఫుల్ నాకు. నమ్మకమా? ఓకే, నైస్. ఎందుకంటే నా పర్సనల్ గా నేను చూసా డబ్బింగ్ చెప్పేటప్పుడు, మైండ్ బ్లోయింగ్. అసలు అనుకోలే, ఫస్ట్ టైం చూస్తున్నా అసలు చెప్పలేము. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ నాకు. నీ డబ్బింగ్ ఫోటో కూడా వచ్చింది మా దగ్గరికి. అవునా? సో డబ్బింగ్ ఎలా చెప్పావు? ఐ మీన్ ఇబ్బంది పడ్డావు ఏమన్నా? బాగానే చెప్పా. అంటే నువ్వు చాలా సీరియల్స్ చేసావు కదా, సీరియల్ కి డబ్బింగ్ చెప్తున్నప్పుడు లేదా సీరియల్ కి యాక్ట్ చేస్తున్నప్పుడు, సినిమాకి యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమన్నా డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్సెసా? ఏం లేదు, సేమ్. కాకపోతే ఏమంటారు, అది సీరియల్ కి వెనక నుంచి ఎవరైనా చెప్తా ఉంటారా ప్రాంప్ట్ డైలాగ్ అలా చెప్తా ఉంటారా, రిపీట్ చేయమని? సినిమాకి ఒకవేళ చెప్తారో చెప్పకపోవచ్చు. ఒకవేళ మనకి వద్దులేండి సార్ నాకు చెప్పగలను అంటే చెప్పరు, లేకపోతే కొంచెం ప్రాబ్లం పడుతున్నా సార్ చెప్పండి అంటే చెప్తారు. నీకు పెద్దిలో మంచి డైలాగ్స్ ఉన్నాయని చెప్పి విన్నాం. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో కూడా ఉంటా కదా. ఏంటి ఒక డైలాగ్ ఏమైనా లీక్ చేస్తావా? అసలు చేయకూడదా? చెయ్యను. ఎందుకు చెయ్యు? సినిమాలోనే చూసుకోవాలా? ఓకే. సో నీకు ఎవరితో ఉంటాయి ఎక్కువ సీన్స్? అంటే రామ్ చరణ్ సార్తో ఉంటాయి, అలాగే శివరాజ్ కుమార్ సార్తో కూడా ఉంటాయి. ఓకే. ఎక్కువ రామ్ చరణ్ సార్తో. అంటే నువ్వు ఇప్పుడు కుస్తీలో ఉంటావా, క్రికెట్ లో ఉంటావా ఎక్కువ? రెండిట్లో ఉంటాను.